హాయ్ అందరికీ. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో 'ఎకో' మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీలో ఎండింగ్ చాలా మందికి అయితే అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మూవీలో ఎండింగ్ అనేది ఓపెన్ ఎండింగ్. డైరెక్టర్ దాన్ని ఓపెన్ ఎండింగ్‌లా వదిలేసాడు. సో మీకోసమే ఈ ఎక్స్‌ప్లనేషన్. ఇవి స్పాయిలర్స్. మీరు మూవీ చూడకపోతే ఫస్ట్ మూవీ చూసి ఈ వీడియో చూడండి. సో మూవీ ఎండింగ్‌కి వస్తే మిలాతి బైనాక్యులర్‌తో ఫారెస్ట్ వైపు చూస్తూ ఉంటుంది. అండ్ పీయూష్ కూడా తన పక్కనే కూర్చొని ఉంటాడు. అండ్ డాగ్స్ తన వైపు కోపంగా చూస్తూ ఉంటాయి. సో దీని మీనింగ్ ఏంటంటే పీయూష్ కురియచ్చన్ కోసం పనిచేస్తున్నాడని తెలిసిందే. పీయూష్ అడవిలో ఆ ఇద్దరి పోలీసులను చంపి ఇంటికి వచ్చాక ఒక బ్యాంబూ బాక్స్లో ఫుడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మిలాతీనే ఈ డాగ్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. అండ్ మిలాతీనే తన భర్త కురియచ్చన్ని అడవిలో ప్రిజనర్లా ఉంచుతుంది. సో కురియచ్చన్ అక్కడి నుంచి బయటికి రాలేడు. వస్తే ఆ డాగ్స్ తనని చంపేస్తాయి. మిలాతి పాస్ట్లో తన ఫస్ట్ హస్బెండ్ తనని ఎలా అయితే ప్రిజనర్ లాగా ఉంచి డాగ్స్ని కాపలా పెట్టాడో, తన భర్త గురించి కురియచ్చన్ ఫ్రెండ్ నిజం చెప్పిన తర్వాత కోపంతో కురియచ్చన్ని కూడా తన ఫస్ట్ భర్త తనని ఎలా అయితే ప్రిజనర్లా ఉంచాడో తనని కూడా అలానే బంధిస్తుంది. అందుకే మిలాతి ఆ బైనాక్యులర్తో ఆ ఫారెస్ట్ వైపు చూస్తూ ఉంటది. ఈ విషయం అర్థమైన పీయూష్ ఆమెని చంపాలని కత్తి తీస్తుండగా డాగ్స్ అతన్ని రౌండప్ చేస్తాయి. ఇప్పుడు మిలాతిని పీయూష్ చంపేస్తే ఆ కుక్కలు పీయూష్ని చంపేస్తాయి. అండ్ ఆ కురియచ్చన్ ఎక్కడున్నాడో మిలాతి ఒక్కదానికే తెలుసు. సో పీయూష్ ఆమెని చంపలేడు. అండ్ తను కూడా ఆమె దగ్గర ప్రిజనర్గా ఉండిపోవాల్సిందే. అండ్ ఇక్కడ మనకి తెలిసే ట్విస్ట్ ఏంటంటే కురియచ్చన్ ఫ్రెండ్ మోహన్ని కూడా చంపింది మిలాతీనే. సో ఇది యాక్చువల్ ఎండింగ్. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.